చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు మనకి కరీంనగర్ నుంచి ఎలగందలకి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. సో ఇప్పుడైతే అది ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది అయినాక మీకైతే ఎగ్జాక్ట్ వీడియో అయితే పెడతా. ఇదైతే ఇప్పుడు ఇంతే. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగా వ్యూ ఉందో. బాబా అంత చాలా వ్యూ ఉంది. పక్కనే ఐఫిల్ టవర్ కూడా ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పక్కనే ఐఫిల్ టవర్ కూడా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు అస్లాం వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కొత్త వీడియో ఏంటిదంటే మనం ఎక్కడికి వచ్చినాం మరిదాన్? మనం ఎలగందోలకు వచ్చాం. ఎలగందలు చూసుకోవచ్చు మీరు. సో మన ఫస్ట్ మన ఎలగందలో మెయిన్ ఫోర్ట్ కి పోయే ముందు దీన్ని మనం దో మినార్ అనొచ్చు, ఎందుకంటే 2 పిల్లర్స్ ఉంటాయి కాబట్టి. మరి మరిదాన్ 3 పిల్లర్స్ అంటే 3 మినార్. వస్తాం బాబు, నమస్కారం. బెస్ట్ ప్లేస్ లెక్క అయిపోయింది. సో ఇక్కడ మనకి టికెట్స్ అంటే ఏముండే డైరెక్ట్ మనం పోయి పోవచ్చు. యా అస్లాం, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఒకసారి వన్ ఆఫ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కరీంనగర్ అని కూడా అనొచ్చు. చాలా రెప్యుటేషన్ ఉన్న ఫోర్ట్స్ ఇది. అండ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు చూడండి, ఇట్లా వ్యూ చూడండి, కొండలు, గ్రానైట్స్ అండ్ ఇటు మోడల్ స్కూల్, ఇటు ఇవన్నీ చాలా పీస్ఫుల్ ఉంది. ఎవరు లేరు. సో అండ్ మనకు లోపల రూట్ కూడా చాలా చాలా భయంకరంగా ఉంటుంది అసలు. మనం ఒకసారి పైకి వెళ్ళేద్దాం. మొత్తానికి అయితే ఒకసారి దోమిన ఆ వ్యూ చూడు, అది చూడండి ఒకసారి. మనం ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ ఏరియా. ఇది దీనికి 2 వేస్ ఉన్నాయి, అట్లొక్కటి ఇట్లొక్కటి, ఇక్కడ ఒకటి. ఈ దారిని వెళ్దాం. చాలా చీకటి ఉంది అస్లాం. ఆల్రెడీ మనం ఒక స్టెప్ పైకి వచ్చేసాం. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ చూడండి, ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ యొక్క ప్లేస్ కానీ అటు చూపి ఒకసారి పైకి చూపి ఎంత బాగుందో. చూడడానికి చాలా బాగుంది. అండ్ చూడండి, చాలా గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది ప్లేస్ ఇది. అండ్ యా గైస్, ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ దో మినార్. మనం ఇప్పుడు మెయిన్ కోర్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి పైనుంచి ఒకసారి కింది వ్యూ చూడండి. అసలైంది ఇంకా మెయిన్ కథ మెయిన్ కోర్ట్లో ఉంది, మెయిన్ ఫోర్ట్లో ఉంది. మెయిన్ ఫోర్ట్ ఎలగందల్. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ దో మినార్. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు ఇందులో. సో ఇప్పుడు మనం మెయిన్ ఫోర్ట్కి వెళ్ళిపోదాం. మెయిన్ ఫోర్ట్కి పోయి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా దీని గురించి ఎవరికైనా ఇంకా డీటెయిల్ కావాలంటే అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డుని చూసుకొని మీరు చదువుకొని దీని గురించి చూసుకోవచ్చు. మనం ఇప్పుడు మెయిన్ ఫోర్ట్కి వెళ్ళిపోదాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ కాడ ఉన్నాం. లైక్ ఎలగందల్ ఫోర్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. టికెట్ ప్రైస్ పర్ ఈచ్ 20 రూపీస్. ఇట్లా మనం బెండే రావాలి ఇందులోకి వెళ్ళి. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూసుకున్నట్టయితే చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఒక రిచ్ హెరిటేజ్ ఫోర్ట్ అని కూడా అంటారు ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. మనకి ఏంటంటే ఎంత పీస్ఫుల్ ఉంది అసలు, ఎవరు లేరు, చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మన మీద ఒక లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు ఒకప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళంటే తెలుసా? నాకు కూడా తెలియదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది అంతా ఎంట్రన్స్ పార్ట్. ఫస్ట్ కమాన్, ఇది సెకండ్ కమాన్. హిస్టారికల్ ఆర్టిలరీ గన్ అంటారు. ఓకే, ఇది దీంట్లోకి వెళ్ళి యూజ్ అంటే ఇప్పుడు శత్రువులు వస్తారు కదా, శత్రువులు వచ్చినప్పుడు మనకు మన భాషలో మాట్లాడాలంటే వెనకట వాళ్ళు మన శత్రువుల నుంచి కాపాడుకోనికి గ్రానైట్స్ లైక్ అందులోకి వెళ్ళి బుల్లెట్స్ వెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద బుల్లెట్స్. నాకు అర్థం కాలేదు సార్. బట్ మనం చాలా సేఫ్గా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి లైక్ వైల్డ్ అనిమల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం చూసుకొని వెళ్ళాలి ప్రతి ప్లేస్కి. అండ్ ఇప్పటికి మనం 4 కమాస్ దాటినాం. కూర్చోనికి ప్లేస్, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అలసిపోయి ఉంటే ఇక్కడ మనం రెస్ట్ తీసుకొని మెల్లగా కూడా పోవచ్చు. 5th కమాన్ చూసుకోండి. అండ్ అసలు ఇక్కడ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఏమో నాకు కూడా తెలియదు. అయితే అస్లాం, మనం మెయిన్ ఫోర్ట్ ఎక్కడి నుంచి చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ట్కి వెళ్ళనికి. పైకి వెళ్ళి
కొన్ని వింత వింత ప్లేసులు చూడడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం ఈ దారిని వెళ్ళాలి. అండ్ దానికన్నా ముందు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన ఫోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఏ డైనాసిటీలో రూల్ చేయబడింది, ఎవరి చేత రూల్ చేయబడిందని ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మోస్ట్లీ వీకెండ్స్ లో ఎక్కువ వస్తారు జనాలు. వీకెండ్స్ లో వైభవానికి లోకల్ వాళ్ళు కానీ, కరీంనగర్ నుంచి కానీ, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ నుంచి కానీ ఈ ఫోర్ట్ ని విజిట్ చేయడానికి వస్తారు, దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు. అండ్ నార్మల్ డేస్ లో ఎక్కువ జనాభా ఉంటారు కానీ ఎక్కువ ఈవినింగ్ టైమ్ లో ఉంటారు. మనం వచ్చింది మార్నింగ్ టైమ్ లో వస్తాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మేము డైరెక్ట్ మధ్యలో చూపిస్తాం రండి. ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది, దీన్ని జైలు అంటారు. అంటే తప్పు చేస్తారు కదా, సో వాళ్ళని జైల్లో వేస్తారు. సో ఇదైతే జైలు, ఇదైతే తర్వాత చూపిస్తాం మీకు. అసలు ఒకసారి చూడు ఆ వాటర్ వ్యూ చూపి. ఇంకా మనం ఎక్కాల్సింది చాలా ఉంది, ఇప్పటికే మనం స్ట్రెయిన్ అయిపోయినాం. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं कर। ఈ ఫోర్ట్ కి మెయిన్ ఎంట్రన్స్. ఇంతవరకు వచ్చిందంత స్టెప్స్ ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎక్కినాక డైరెక్ట్ మనకు ఫోర్ట్ లైక్ మెయిన్ ఏరియా వస్తుంది. ముందు ఒక వ్యూ చూపిద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఎంత బాగుందంటే వ్యూ చూడండి. దీన్ని ఈ వాటర్ ఎక్కడి అంటే ఇవన్నీ లోవర్ మానేర్ డ్యామ్. మిడ్ మానేర్ నుంచి లోవర్ మానేర్ లో కలిసే వాటర్ ఇవి. అంటే అవి మిడ్ మానేర్ నుంచి లోవర్ మానేర్ డ్యామ్ కి వచ్చే వాటర్ ఇవన్నీ. అండ్ సీ ద లొకేషన్, హౌ ఇస్ ఇట్. అండ్ వర్ధన్ అక్కడ కొన్ని విలేజ్ కూడా అటు పోతే అన్ని విలేజెస్ ఉంటాయి. లైక్ మునిగిపోయినాయి అవి. కొన్ని అంటే ఇవి మునిగిపోలే. ఎల్గందల్ ఏరియా ఇక్కడ ఒకప్పుడు ఒక విలేజ్ ఉండే, అఫ్ కోర్స్ ఒక విలేజ్ ఉండే, అది వాటర్ చేయబట్టి మొత్తం మునిగిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ కిందకి చూసుకున్నట్టే మనం ఎంత హైట్లు ఉన్నామో ఇక్కడనే తెలిసిపోతుంది. అసలు అంత చెట్లు ఉన్నాయి వర్ధన్ ఇక్కడైతే. నాకైతే భయం అవుతుంది కొంచెం. అండ్ ఓల్డ్ వాళ్ళు కానీ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొందరికి హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎంత కేర్ఫుల్ ఉంటే అంత నయం. ఎందుకంటే ఈ యొక్క కొంచెం ఎక్కినందుకే ఈ హైట్ చాలా భయంకరంగా ఉంది. లైక్ లెగ్స్ షివర్ అవుతున్నాయి. సో మనమైతే పైకి వెళ్ళిపోదాం. మనం మెయిన్ ఫోర్ట్ కి వెళ్ళిపోదాం, మెయిన్ ఏరియాకి. అండ్ దిస్ ఇస్ ద ఫోర్ట్ విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఒకసారి చూడండి అటు చుట్టుపక్కల అంతా ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అటు పక్కన కొండలు కానీ, అక్కడ బ్రిడ్జ్ కానీ, అండ్ వాటర్ మధ్యలో లైక్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్, లైక్ ఆ చెట్లు ఎంత బాగున్నాయో. మనం ఇప్పటికైతే ఇది మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది వచ్చి వస్తున్నాం కదా. అంటే కొంచెం ఏంటి అంటే మనకి స్టెప్స్ ఎక్కుతాం కదా, మధ్యలో సిట్టింగ్ ఏరియా ఉంటాయి. సిట్టింగ్ ఏరియా ఉంటే వెళ్ళిన ఎక్కేటోళ్ళకి కొంచెం బాగుంటది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఇంకొక 10 స్టెప్స్ ఎక్కితే మనం మెయిన్ గమ్యానికి అయితే చేరుకుంటాం. మెయిన్ గమ్యం లైక్ ఎల్గందల్ ఫోర్ట్. యాక్చువల్లీ లైక్ రియల్ ఎల్గందల్ ఫోర్ట్ ని అక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ మీదకి వెళ్తే ఇంకా లొకేషన్ చాలా బాగుంటది. అండ్ వెళ్దామా, చలో కమ్ ఆన్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. Empires ruled in between 1924 to 1948 AD. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ పైకి వచ్చుతోనే ఇది బావి. ఎప్పుడైతే లేదు బావి మొత్తం పూడికపోయింది. చల్లో హలో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. వర్ధన్ అయితే చాలా అలసిపోయిండు. ఇప్పుడు నా వంతు వచ్చేసింది. నేను ఎక్కడి దాకా మీకు అందరికి తెలుసు, నేను మాట్లాడు స్టార్ పెడితే నేనైతే మాట్లాడుకుంటే ఉంటా. ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఎక్కడికి వచ్చినామంటే ఎల్లగందల్ ఫోర్ట్ మొత్తం టాప్ పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం చూస్తే అబ్బబ్బబ్బబ్బా, మన కరీంనగర్, ఎలగందల, అలుగునూరు, వరంగల్, హైదరాబాద్. సో వర్ధన్ మనకి మెయిన్ వచ్చేసి పైన ఏంటిదంటే మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది. ఈ ఫోర్ట్ కోసం చాలా మంది ప్రిఫర్ అవుతారు. ఏంటిదంటే పైకి వచ్చి చూడాలని, అంటే ఎట్లుంది పైన వ్యవస్థ, ఎట్లుంది వాతావరణం, ఎట్లుంది అని చాలా మంది ప్రిఫర్ అవుతారు. ఇక్కడ ఏంటంటే అంటే ఇది చాలా పురాణపటైన ఫోర్ట్ కదా, 17th సెంచరీ కదా. సో చాలా ఓల్డ్ ఉంటది, అంటే కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది కానీ చాలా బాగుంటది లుక్. అంటే ఏంటంటే మన కరీంనగర్ లో కూడా ఒక ఫోర్ట్ ఉంది, ఒక మనకి స్ట్రక్చర్ ఉంది. అంటే మనం కూడా మన కరీంనగర్ కి తెలియజేయగలము, అంటే మన దగ్గర కూడా ఇటువంటి ఫోర్ట్ ఉందని. ఈ కరీంనగర్ తెలంగాణ ఎవరైనా చూస్తుల్లో మన 33 డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి మీకు చాలా మందికి నచ్చుతుంది. అంటే కరీంనగర్ లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఒక ప్లేస్ మన కరీంనగర్ లో ఉండేది ఎలగందల్ ఫోర్ట్ అని ఒక రెప్యూటెడ్ ఫోర్ట్. आप लोग कोई भी देख रहे 31 डिस्ट्रिक्ट से, अब एक बार आ जाओ
एक बार आ जाके विजिट करो यहाँ पे, माशाल्लाह कितना अच्छा लुक है, मालूम क्या एंजॉय कर सकते हैं आप लोग, देख सकते हैं यहाँ पे। अपने को पहले क्या था मालूम, यहाँ पे 4 मीनारा थे, वो तोड़ा, कंस्ट्रक्शन तोड़ा डैमेज की वजह से, अभी तो 2 मीनारा दिख रहे अपने को। ये मीनार पे भी थोड़ा डैमेज दिख रहा, वो भी बोल नहीं सकते, कभी भी कुछ भी हो सकता। तो దీని కోసం అయితే మీరు కంపల్సరీ రావాలి, చూడాలి, విజిట్ చేయాలి. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఈవినింగ్ టైంలో రండి. ఈవినింగ్ టైంలో వస్తే ఏంటి అంటే మనకి ఎండ కొట్టది, చాలా నీరసం గారు, చాలా బాగుంటది, మనకి వచ్చేసి చూడడానికి కూడా బాగుంటది, ఈవినింగ్ లుక్ కూడా బాగుంటది. ये देख सकते हैं आप लोग, इसको ओल्ड कैनाल बोलते, क्या है बोले तो अपने को पुराना जमाना में अपने को इसमें क्या है बोले तो अपने को ये जो आइटम है ना, भारी वजन रहता, इसको उठाना बोले तो अपने से नहीं होता. जो पुराने लोग आते हैं ना, वर्धन కూడా లేపర్ రాదు ఇది. ये अपने से इंसानों से तो नहीं हो सकता है, कई बोलते इसको मिनिमम मशीन होना, मशीन से उठा सकते हैं. इसका मेन क्या चीज है बोले तो ये फाइटिंग, जब वार होता था ना, वार के लिए जब वो यूज करते थे, उसमें क्या है बोलते ये उठा के ये लोग यहाँ पे రాఖీ బాయ్ సినిమా पे పెద్దమ్మ ఎవరైనా KGF 2 చూడకపోతే KGF 2 చూసి మళ్ళీ ఇక్కడ రండి వీడియోకి. KGF 2 లో మనకి ఒక ఫైటింగ్ సీన్ వచ్చేసి పెద్దమ్మ అని ఒక మిషన్ ఉండే కదా, అసొంటిది ఇదే, కానీ అప్పటి కాలంలో అది, ఇప్పటి కాలంలో KGF. మన టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది. సో మనమైతే ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా వ్యూ ఉందో, అబ్బా మాషాల్లా చూడొచ్చు మీరు ఆ చెట్లు. అసలు నాకైతే ఇక్కడికి వెళ్ళి భయం అవుతుంది, ఎందుకు తెలుసా వర్ధన్? ఎందుకు? ఇక్కడికి వెళ్ళి ఒకవేళ మనం సపోజ్ జారి కింద పడితే చాలా అయితే డేంజర్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలైనా పెద్దవారైనా వాళ్ళ పిల్లలైనా జాగ్రత్త, ఎందుకంటే మీరు పైకి వస్తారు కదా, పైకి వచ్చినప్పుడు జాగ్రత్త రండి. షూస్, మెయిన్ షూస్ వచ్చి మీరు షూ వేసుకొని రండి. ఇలా మీరు హైకింగ్ ప్లేసెస్కి, పెద్ద పెద్ద ప్లేసెస్కి వచ్చినప్పుడు షూస్ వేసుకొని రండి, చాలా మీకు కంఫర్ట్ ఉంటుంది. కొండలైనా ఎక్కచ్చు, స్టెప్స్ అయినా ఎక్కచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాలంటే కొంచెం వంగి వెళ్ళాలి, నేనైతే వంగి వెళ్తున్నా, చూడొచ్చు మీరు. సో ఇక్కడికైతే వంగి వచ్చేసిన నేను. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, దీన్నే మినార్ అంటారు, ఇది కూడా మినారే. సో అంతే ఫ్రెండ్స్, మనకి ఎలంగందల కిలా గురించి చెప్పాలంటే ఇక చూసుకోవచ్చు. వరదనకి అయితే చాలా అలసిపోయింది, ఎందుకంటే ఇది కొండలు కదా, కొండలు కాబట్టి కొంచెం స్టామినా ఉండాలి, మినిమం డిగ్రీ పాస్ కావాలి. అంటే మీరు రండి, ఒక మంచి ఒక డే తీసుకోండి. పర్ వీక్లో మీకు 2 వీకెండ్స్ ఉంటాయి. వీకెండ్స్లో ఒక్క డే అన్న మీరు లీవ్ తీసుకొని అయితే కంపల్సరీ విజిట్ కండి. ఇది వచ్చేసి హైకింగ్ ఏరియా అంటారు దీన్ని. ఇది వచ్చేసి హైకింగ్ ఏరియా అంటారు దీన్ని మన ఇంగ్లీష్లో చెప్పాలంటే. షూ వేసుకొని రండి, చాలా కొండ స్టెప్స్ ఉంటాయి, బండలు ఉంటాయి, సో జారుతాయి, చెప్పులు వేసుకొని వస్తాయి. సో మీరైతే షూ వేసుకొని రండి, ఎంజాయ్ చేయండి ఈ వెదర్ని, ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. కానీ నాకు ఒకటే సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడైతే ఎండ చాలా కొడుతుంది, డే టైంలో కాక ఈవినింగ్ టైంలో రావచ్చు. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. మీ టైమింగ్స్ కూడా మీకు అన్ని చెప్పిస్తాం కదా. సో ఇప్పుడైతే మనం కిందికైతే వెళ్ళిపోదాం. వర్ధన్ మరి చలో మనమైతే కిందికైతే వెళ్ళిపోదాం. ఇక చూస్తాం, కిందికి వెళ్ళి మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాం. చలో చూడొచ్చు, వర్ధన్ అయితే ఎక్కేటప్పుడు అయితే చాలా స్టామినా పోగొట్టుకున్నాడు, కానీ దిగేటప్పుడు అయితే చాలా ఎంజాయ్మెంట్ దిగుతుంది. చూడొచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే, మొత్తం కొండంతా తిరిగి అలసిపోయి ఒక కాడ కూర్చున్నాం. కానీ ఇది ఎండ్ కదా, అంటే మనం వచ్చేసినాం కిందికి, స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసాం. ఎక్కడికైతే చెప్పినా కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, చదువుకొని వెళ్ళండి అని. అదే స్పాట్కి వచ్చేసాం. ఆ స్పాట్కి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం. అండ్ హోప్ మేమంతా కవర్ చేసాం కావచ్చు. అండ్ ఎవరికన్నా ఈ ఫోర్ట్ గురించి తెలియకపోతే ఇప్పుడు మా వీడియో చూడొచ్చు, మొత్తం చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఒకసారి విజిట్ కూడా రావచ్చు. టికెట్ వచ్చేసి 20 రూపీస్. టైమింగ్స్ ఏంటి వర్ధన్? టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 or 7. ఓకే, 6 o'clock వరకు. అండ్ గైస్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి, ఎందుకంటే అంత సేఫ్ ప్లేస్ కాదని నేను చెప్పలేను, కానీ కొంచెం రిస్క్ అన్నట్టే. కొంచెం ఆచి తూచి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళండి. ఆచి తూచి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళండి, ఒక్కొక్క స్పాట్కి వెళ్ళండి.
ఎందుకంటే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మనం కూడా తీసుకోవాలి కదా. లైక్ ఎందుకంటే దానికి అవి లైక్ ఫెన్సింగ్ కానీ ఇట్లా ఏం లేవు, ఇట్లా అది పాయింట్. అవును. సో అంటే చిన్న పిల్లలు ఉన్న పెద్ద మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టు చిన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ అస్ లైక్ యంగ్ పీపుల్ లైక్ అస్ నాట్ ఏ ప్రాబ్లం, దే కెన్ కానీ కొందరు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇంకోటి షూ వేసుకొని రండి కంపల్సరీ. షూ మ్యాండేటరీ. అంటే షూ ఉంటేనే మనకి ఇక్కడ భర్తను చెప్తున్నా, భర్త అయితే స్లిప్ వేసుకున్నాడు. నేనైతే షూ వేసుకునే ఇక్కడ షూ వేసుకుని రావాలి. ఎందుకంటే షూ వేసుకుని వస్తే ఏంటంటే మనకి ఈజీ ఉంటుంది పైకి ఎక్కడానికి. పోయేదారిలో కొన్ని మంచి బ్యూటిఫుల్ అనిమల్స్ కూడా ఎదురవుతుంది, దాన్ని చూసి కానీ దాన్ని ఏం అనకండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఎక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, ఆ బిన్స్ లో వేసేయండి. ఐ థింక్ అంతే ఫ్రెండ్స్, హోప్ వి క్లియర్డ్ ఆల్ ప్లేసెస్. అండ్ మీకు ఇంకా ఒకవేళ ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి, కొత్త కొత్త కాన్సెప్ట్ వీడియోస్ కావాలి, ఇంకా వేరే కంటెంట్ వీడియో కావాలంటే మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అని కూడా అంటారు. ఏంటి వర్తన్? కరీంనగర్ గోల్కొండ అని కూడా అంటారు. అవును, కరీంనగర్ గోల్కొండ. ఇలానే మీకు అంటే మాకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్ తెలుసు, మీకు కూడా కరీంనగర్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లోర్ చేసి మీకు ఆ వీడియో కూడా తెలియజేస్తాం. సో ఇప్పటికైతే వీడియో ఇంతే ఫ్రెండ్స్. అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళి వీడియోస్ తీస్తాం. అంతే ఫ్రెండ్స్, చలో and hope you enjoyed this video. Until then, hope see you. Bye. మజా ఆయా. అండ్ గైస్, బిఫోర్ వి గోనా ఎండ్ దిస్ వీడియో, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ అస్లం మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు పద్మనార్లో ఒక వే ఇట్ల నుంచి ఒక కొత్త వే స్టార్ట్ అవుతుంది. లైక్ కరీంనగర్ టు సిరిసిల్ల వే కొత్త రూట్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇంకా 3-4 monthsలో మనకు ఈ కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది, కొత్త రూట్ ఉంటుంది లైక్ కరీంనగర్ టు సిరిసిల్ల వే. అండ్ లైక్ చూడండి మొత్తం. అండ్ మీరు ఇప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా ఎవరైనా సిరిసిల్ల వెళ్ళేది ఉంటే ఆ దారిన వెళ్తారు. లైక్ రౌండ్ అది ఉంది రూట్. లైక్ ఇది ఇప్పుడు షార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఈ చుట్టుపక్కల విలేజెస్ లైక్ ఇక్కడ 2-3 విలేజెస్ లైక్ మోపేట్, ఎలిగందల్, కాజీపూర్, ఇక్కడ చాలా విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ వాళ్ళకి కరీంనగర్ రావాలంటే చాలా తొందర అయిపోతుంది ఈ బ్రిడ్జ్ వల్ల. ఈ బ్రిడ్జ్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఇక్కడ దగ్గర ఉన్న విలేజెస్కి. అండ్ ఎనీవేస్ ఇప్పుడు ఆ రూట్ ఉంది. ఇప్పటికి ఇది ఇంకో 3-4 months అయితే ఈ బ్రిడ్జ్ అనేది, ఈ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోతుంది. మనకు ఎంతో ఈజీ అయిపోతుంది. ఎలిగందల్ నుంచి ఈ రోడ్ ఎలిగందల్ టు కరీంనగర్, ఎలిగందల్ టు పద్మనగర్ ఇది టచ్ అయి ఉంది ఈ బ్రిడ్జ్. అండ్ ఎవరైనా సిరిసిల్ల వెళ్ళాలంటే ఈ రూట్ పట్టుకొని వెళ్ళొచ్చు ఇంకో 3-4 monthsలో. స్టే ట్యూన్డ్ ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ వరకు. అండ్ దిస్ ఇస్ వన్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ మందికి తెలియదు కావచ్చు ఈ బ్రిడ్జ్ ఉన్నదని. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎలగందల్ కిలా అంతా చూసినాక మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే, అంటే దగ్గర డిస్టెన్స్లోనే ఇక్కడ ఒకటి బాయ్ టైప్ లాగా ఉంటుంది, అంటే ఒక కొంచెం రివర్ టైప్ లాగా. అక్కడ నుంచి వెనకట ఏంటిదంటే మనకు ఒక దారి ఉండే, ఆ ఎలగందల్ కోట్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి అయితే ఒక దారి అనేది ఉండే. సో ఆ బాయ్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే చాలా బాగాలేదు, అంటే అంత డ్రైనేజ్ వాటర్తో అంతా రెండిపోయింది. సో ఎక్కువ వీడియో అయితే తీయాలి, అక్కడైతే కొంచెమే వీడియో తీసినాం. సో చూడొచ్చు ఇక్కడ మీరైతే ఎంత అంటే చాలా బాగానే ఉంది, కానీ కొంచెం డ్రైనేజ్ వాటర్తో అయితే మొత్తం ఫిల్ అయి ఉంది. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.